నమస్కారం. న్యూస్ 9 తెలుగు వార్తలకి స్వాగతం. 200 కోట్ల స్కామ్ మధు వర్సెస్ మంగ్లీ. ఇక టీవీలో ముందట కూసోండి గీయాల ముద్దుగాల నుంచి సోషల్ మీడియాలో అంత గిదే రచ్చ. చాలా దిగ్భ్రాంతికి గురి చేసింది. నన్ను ఆదరిస్తున్న తెలుగు కుటుంబ సభ్యులకు మళ్ళీ చెప్తున్నా, మీ మంగ్లీ ఎలాంటి తప్పు చేయలేదు. ఈ కేసుకు నాకు ఎలాంటి సంబంధము లేదు. ఎస్ మీడియా మిత్రులందరికీ నమస్కారాలు. నేను మీ మధురాతోడిని, రమావత్ మధుని. నిజాలు బయటకు వస్తున్నాయి. అబద్ధాన్ని అబద్ధమని చెప్పి ఇంత గొంతు చింపుకొని చెప్తున్నా కూడా నాపై బురద చల్లడం ఆగడమే లేదు. ఈయన ఎవరైతే మా గురుగారు హిమకాంత్ రెడ్డి గారు ఉన్నారో, మా గురుగారు హిమకాంత్ రెడ్డి ఈయన, ఓకేనా? చూసిరా బాగా. ఇంకోటి చూపించాలి మీకు. ఈమె సరిత మేడం అనాలో. ఈమె అయితే బాధితురాలు అయితే కాదు. ఈమె దాదాపుగా 10 రోజుల నుంచి మీడియా ముందు వచ్చి వడవడా ఏమేం మాట్లాడుతుందో ఆమెకి అర్థం కావట్లేదు. నేను ఒక బాధితురాలని చూపిస్తుంది. ఈమె బాధితురాలు కాదు. మీడియా మిత్రురాలా, అందరూ అబ్జర్వ్ చేయండి బాగా. అందుకే ప్రతి చేతిలో ఉన్న మొబైల్ కు, రిమోట్ కు నా మొర చెప్పుకుంటున్నాను. చట్టాన్ని గౌరవించే పౌరురాలిగా బాధితులకు న్యాయం జరిగేందుకు, దర్యాప్తు అధికారులకు సహకరించేందుకు నేను సిద్ధంగా ఉన్నానని మీకు విజ్ఞప్తి చేసుకుంటున్నాను. మంగ్లీ ఎలాంటి తప్పు చేయలేదు, చేయదు కూడా. ఈ మైక్రో ఫైనాన్స్ కేసు, చీటింగ్ కంపెనీకి డబ్బులు వసూలు చేసిన వివాదంలో నాకు ఎలాంటి సంబంధం కూడా లేదు. ఇంకోటి చూపించాలి మీకు. మా గురుగారు, ఇంకా ఈమెని ఏమంటారో తెలియదు, మా గురుగారి ఎక్స్పర్ట్ ఈమె మా గురుగారు ఇద్దరు ఎక్స్పర్ట్. వీళ్ళు ఎట్లా ఉంటారంటే, అసలు వీళ్ళ మైండ్ సెట్ వేరే, డిఫరెంట్. ఇంకా మనం ఇంకా చెప్పకూడదు. అసలు వీళ్ళిద్దరూ లేకుండా ఏ ప్రెస్ మీట్, ఏ మీడియా జరగదు. వీళ్ళిద్దరు లేకుండా మీరు అబ్జర్వ్ చేయండి, బాగా అబ్జర్వ్ చేయండి. మీరు బాగా అబ్జర్వ్ చేయాలా. ఏ ప్రెస్ మీట్ జరగదు వీళ్ళిద్దరు లేకుండా. ఇంకా వీళ్ళ చూడాలా. ఇంకా వీళ్ళది చూస్తే ఇంకా మా గురువు గారిది, ఇంకా మేడం గారిది, ఇంకా మేడం అన్నాలో ఇంకా ఏమన్నాలో ఇంకా మనం చెప్పకూడదు. కానీ ఇంకా వీళ్ళది ఎట్లా ఉంటుందంటే, మా గురుగారు హిమకాంత్ రెడ్డి గారు, ఇంకా మేడం గారు ఒక స్టేజ్ మీద కూర్చుంటే, ఇంకా మధ్యలో వచ్చి ఒక వ్యక్తి కూర్చుంటారు చూడు. ఇంకా పూజారి అంటారు, ఇంకా అయ్యగారు అంటారో తెలియదు, కానీ ఆ వ్యక్తి ఇంకా సుబ్బు. మీరు బాగా అబ్జర్వ్ చేయొచ్చు. మధునాయక్ ను మా కమ్యూనిటీ ప్రోగ్రామ్ లో భాగంగా నన్ను, నా తమ్ముడు శివాను కలిసిన మాట వాస్తవమే. కానీ అతను చేసే వ్యాపార వ్యవహారాలు, అతని వ్యక్తిగత జీవితానికి సంబంధించినటువంటి సమాచారంపై నాకు ఎలాంటి అవగాహన లేదు. ఈ కేసు విషయం నా దృష్టికి వచ్చిన వెంటనే నేనే స్వయంగా వెళ్లి అడ్వకేట్ సుబ్బారావుతో పాటు రమావత్ మధుపై పోలీసులకు ఫిర్యాదు చేసిన. ఇంకా వీళ్ళు ముగ్గురు కలిసి ఇంకా జనాల్ని ఇంకా వీళ్ళు పిచ్చోలు చేస్తారు. ఇంకో 10-15 రోజుల నుంచి పిచ్చోలు అంటే ఇంకా ఘోరంగా పిచ్చోలు చేస్తారు. అసలు ఈ హిమకాంత్ రెడ్డి మా గురుగారు ఎవరైతే ఉన్నారో, ఈయనని తప్పియడానికి, ఈయనకి సైడ్ పంపించడానికి ఇంకా ఈ సరిత మేడం అంటారు. ఇంకా అసలు నేను చెప్పకూడదు, కానీ మా అయ్యగారిది ఎక్స్పర్టే. మా గురుగారిది హిమకాంత్ రెడ్డిది, మా సారిది ఇంకా మేడం అంటారు ఇంకా తెలియదు. కానీ ఈమె ప్రతి మీడియా ముందు వచ్చి ఈయనకి తప్పియాలని ఇంకా హెల్ప్ చేస్తుంటుంది, సపోర్ట్ చేస్తుంది. కానీ ఈమె మీడియా ముందు వచ్చి నేను బాధితురాలని, నేను విక్టిమ్ని అని ప్రచారం చేస్తుంది. ఇంకా జనాలు, ఇంకా వీళ్ళు ముగ్గురు కలిసి, ఇక పూజారి గారు చూడండి మధ్యలో ఉండి ప్రతి ప్రెస్ మీట్ లో వీళ్ళు లేకుండా ఏ ప్రెస్ మీట్ జరగదు. తప్పు చేసిన రమావత్ మధు అండ్ గ్యాంగ్ పై ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిందే. బాధితులకు న్యాయం చేయాల్సిందే. ఈ కేసులో మోసగాళ్లను, బాధితుల అంశాలను పక్కన పెట్టి నాపై, నా కుటుంబ సభ్యులపై దుష్ప్రచారం చేసేందుకు కొందరు వ్యక్తులు కావాలని హిమకాంత్ రెడ్డి, సుబ్బు అడ్వకేటు, మధునాయక్ ఈ కేసులో మోసగాళ్లను, బాధితుల అంశాలను పక్కన పెట్టి నాపై, నా కుటుంబ సభ్యులపై దుష్ప్రచారం చేసేందుకు కొందరు వ్యక్తులు కావాలని ఈ వివాదంలోకి నన్ను లాగుతున్నారు. ఇలా ఉండదు వీళ్ళు స్కామ్. ఇంకా ఫ్రాడ్లు వీళ్ళు అందరు. హిమకాంత్ రెడ్డి వెనకాల 4-5 ఉంటారు. వీళ్ళందరూ కలిసి నన్ను బదనాం చేస్తారు. నేను ఒక ఫ్రాడ్ని, వీళ్ళ పైసలు ఏం తీసుకుపోయినట్టు, తిన్నట్టు, ఇంకా ఏదేదో వీళ్ళు మాట్లాడి వీళ్ళ టీం వేరే టోటల్. ఇంకా వీళ్ళ గురించి మనం ఇంకా మాట్లాడుకోని, వీళ్ళ సబ్జెక్ట్ వేరే,
మెంటాలిటీ ఎట్లా ఉంటుందంటే క్రిమినల్ మైండ్. వీళ్ళ క్రిమినల్ మైండ్ తో జనాల మైండ్ సెట్ అందరినీ డిఫరెంట్ ఒక పిక్చర్ చేస్తారు ఇప్పటి వరకు అయితే. ఇంకా నేను ఇప్పుడు ఇంకా మీడియా ముందు వస్తున్నా, ఒక్కొక్కరి బండారం ఇంకా బయట పెట్టిస్తా, మళ్ళీ వస్తా. ఇంకా నేను ఆగదిలే. హేమకాంత్ రెడ్డి గారు ఇప్పటి వరకు మీరు ఎట్లా అంటే అట్లా చెప్పుకుంటూ మన టీంలో అయినా మీరు చెప్పినట్టు నేను మాట వినుకుంటూ వచ్చిన. ఇంకా నేను మీ మాట వినను, ఎందుకంటే మిమ్మల్ని నమ్మి నేను ఆగమైనా. ఎక్కడే ఉండని మీరు బయట. ఇంకా ఇంకోటి మేజర్ ఏంటంటే, ఫస్ట్ ఎవరైతే ఈ సరిత గారు ఉన్నారో పోలీస్ డిపార్ట్మెంట్ ఒకటే అంటున్నా, ఈమెని అరెస్ట్ చేసి పోలీస్ డిపార్ట్మెంట్ అడిగితే ఈ మా గురుగారి డబ్బులు ఎక్కడైతే ఉన్నారో ఈమె చెప్తుంది. బినామీలు అందరూ బయటకు వస్తారు. ఈమెని పట్టుకోవాలి ఫస్ట్. ఈమెని పట్టుకుంటే ఆడు గట్టిగా అడిగితే మా హేమకాంత్ రెడ్డి దగ్గర ఉన్న బినామీలు అందరికి బయటకు వచ్చి తర్వాత జనాలకి న్యాయం అవుతుంది. మేజర్ నాకు కూడా న్యాయం అవుతుంది అని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. ఇంకా కొంతమంది బండారం బయటపడడానికి మళ్ళీ వస్తాం. థ్యాంక్ యూ. నిజానికి ఈ మైక్రో ఫైనాన్స్ అనే వ్యవహారంలో నష్టపోయింది బాధితులతో పాటు నేను కూడా ఒక బాధితురాలనే. వాళ్ళు అమాయకులు డబ్బులు పోగొట్టుకున్నారు, నేను పేరుని నష్టపోయాను. ఈ వివాదం తెరపైకి వచ్చినప్పటి నుండి ప్రతి క్షణం నా కుటుంబ సభ్యులు నేను చేయని తప్పుకు బద్నామయ్యి మానసిక క్షోభకు గురి అవుతున్నాం. 200 కోట్ల మైక్రో ఫైనాన్స్ కుంభకోణం. అసలు ఈ మధుగాడేవాడు? మంగలి అక్కకు దీనికి సంబంధమేంది? మధుగాడి వీడియో రిలీజ్ చేసి అందరు బండారం బయట పెడతా అని ఉరుకుతుంటే మంగిలక్క ఏమో నేను పెద్ద బాధితురాలిని అని కన్నీళ్లు పెట్టుకుంది. అసలు జరిగిందేదో మన స్పెషల్ రిపోర్ట్ లో చూద్దాం రండి. చూడండి భయ్యా, ఇగో నేనేం తప్పు చేయలే, అసలు నా మీద ఇన్ని నిందలేస్తారా? ఈ 200 కోట్లు నా జేబులోకి వచ్చినాయని ఎవరు చెప్పిండ్రు? అసలు నేను ఏ తప్పు చేయలేదు, మున్ముందు కూడా చేయను. మైక్రో ఫైనాన్స్ అనే పదమే నాకు తెలియదు. అట్లాంటిది నేను ఇంత పెద్ద కుట్ర చేసినా అని నా మీద నిందలు వేస్తారా? నా వెనుక ఉన్నోళ్ళందరి పేర్లు చెబుతా. ఎవరెవరు గిందులో చేతిలో కలిపినరో, ఎవరెవరు పైసలు నమిలేసినరో అందరి బండారం బయట పెడతా. ఎవరిని వదిలి ప్రసక్తి లేదు. నా దగ్గర గట్టి సాక్ష్యాలున్నాయి. అయ్యా, మీ అందరికీ దండం పెడతా. గీ మధుగాడు మాట్లాడే మాటలు నమ్మకండి. వాడు 200 కోట్లు మింగేసి ఇప్పుడు నా మీద తోసేస్తుండు. నిజం చెప్పాలంటే నేను కూడా మైక్రో ఫైనాన్స్ బాధితురాలినే. జనాలు పైసలు పోగొట్టుకుంటే నేను నా పేరు పోగొట్టుకుంటున్నా. ఇన్నేళ్ల నుంచి కష్టపడి సంపాదించుకున్న ఇజ్జత్ అంతా గీ ఒక్క దెబ్బతో గంగలో కలిసిపోతుంది. వాడు కుట్ర చేసి నన్ను ఇరికించిండు. నా కడుపు మండుతుంది సామి. నాకెందుకు పాపం చుట్టుకుంది? నేను ఏ పాపం ఎరగను. చూసిండ్రు గదా కథ ఎటు తిరుగుతుందో. మధుగాడు ఏమో అందర్నీ లాగుతా అంటుండు, మంగిలక్కేమో నా పరువు పోయిందని లబోదిబోం అంటుంది. అసలు గీ 200 కోట్లు ఏడబోయినట్టు? జనం కష్టపడి దాచుకున్న రూపాయి ఏమైంది? మధు వాదన నేను క్లీన్, అందర్నీ బజారు కీడుస్తా. మంగిలి వాదన నాకు తెలియదు, వాడు నా పేరు వాడుకుండు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏందంటే, మధుగాడు రిలీజ్ చేసిన వీడియోలో పెద్ద పెద్ద తలకాయల పేర్లు ఉన్నాయట. అటులు మంగళి అక్క కూడా నేను బాధితురాలిని అని చెప్పి సానుభూతి పొందే ప్రయత్నం చేస్తుంది. ఎవడు దొంగ ఎవడు దొర అనేది తెలవాలంటే ఎంక్వైరీ జరగాల్సిందే. మొత్తానికి ఈ మైక్రో ఫైనాన్స్ మాయ సామాన్యుడి నడ్డి విరిచింది. అటు మధు ఇటు మంగిలి మధ్యలో చిక్కుకున్న పైసలు. ఈ 200 కోట్ల స్కామ్ లో అసలు విలన్ ఎవరో తెలవాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే. మరిన్ని తాజా వార్తల కోసం చూస్తూనే ఉండండి News9 TV తెలుగు. జై హింద్.